నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. మన స్టేట్ని నడిపించే చట్టాలు ఎలా తయారవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఒక ఐడియా ఒక చట్టంగా ఎలా మారిపోతుంది? రండి, ఈరోజు మనం ఎన్నికల నుండి ఒక చట్టం అమల్లోకి రావడం వరకు ఆ మొత్తం జర్నీని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సరే, మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే, ముందుగా మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. తర్వాత మన కోసం చట్టాలు చేసేదెవరో తెలుసుకుందాం. ఆ తర్వాత గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుందో చూసి ఒక లా ఎలా పుడుతుందో దాని జర్నీని ఫాలో అవుదాం. చివర్లో ఓ చిన్న టెస్ట్, ఆపై అన్ని కీ పాయింట్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం. మన టార్గెట్ చాలా క్లియర్. ఈ సెషన్ అయ్యేసరికి మన రాష్ట్రంలో ఒక చట్టం ఎలా పుడుతుంది, ఎలా తయారవుతుంది అనే ప్రాసెస్ మీద ఒక కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. ఎలక్షన్ల నుంచి అసెంబ్లీ డిబేట్ల వరకు ప్రతి స్టెప్ని వివరంగా చూడబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేదానా? సరే, మరి ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈ మొత్తం ప్రాసెస్లో హీరోలెవరు? ఈ చట్టాలను చేసేది ఎవరు? ఎక్కడ కూర్చుని చేస్తారు? మన డెమోక్రసీలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఈ వ్యక్తులు, ఆ ప్లేసెస్ గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు రాజులుండేవాళ్లు, చక్రవర్తులుండేవాళ్లు. వాళ్ల మాటే శాసనం. కాని ఇప్పుడు రాజులు లేరు కదా. మరి మనల్ని మనం ఎలా పాలించుకుంటున్నాం? ఎవరి మాట వింటున్నాం? దానికి సింపుల్ ఆన్సర్ రూల్ ఆఫ్ లా. అంటే ఏంటి? ఒక వ్యక్తి ఇష్టప్రకారం కాదు, అందరికీ ఒకేలా ఉండే చట్టాల ప్రకారం మన పాలన సాగుతుంది. మరి ఇంత ముఖ్యమైన ఈ చట్టాలను ఎవరు తయారు చేస్తారు? ఇంకెవరు? మనమే, ఓటేసి గెలిపించిన మన ప్రతినిధులు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ భవనమే రాష్ట్ర శాసనసభ. దీన్నే మనం లెజిస్లేటివ్ అసెంబ్లీ అని కూడా పిలుస్తాం. మన స్టేట్ ఫ్యూచర్ను డిసైడ్ చేసే చట్టాలన్నీ ఇక్కడే పుడతాయి. చర్చలు, వాదనలు అన్నీ జరిగే అతి ముఖ్యమైన ప్రదేశం ఇది. సో, అసెంబ్లీలో మన తరఫున మాట్లాడేవాళ్లు ఉంటారు కదా, వాళ్లనే ఎమ్మెల్యేలు అంటాం. ఎంఎల్ఏ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ప్రతి ఏరియా నుండి ఒకరిని మనం ఓటు వేసి ఎన్నుకుంటాం. ఇక్కడ మ్యాప్లో చూస్తున్నట్టు ఒక రాష్ట్రాన్ని కొన్ని ప్రాంతాలుగా విడిగొడతారన్నమాట. వాటినే నియోజకవర్గాలు లేదా ఇంగ్లీష్లో కాన్స్టిట్యుయెన్సీస్ అంటారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలున్నాయి. అంటే అక్కడ 175 మంది ఎమ్మెల్యేస్ అసెంబ్లీలో మన తరఫున ఉంటారన్నమాట. మరి ఒకరి ఎమ్మెల్యేగా ఎలా అవుతారు? ఆ ప్రాసెస్ ఏంటంటే 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, క్యాండిడేట్స్ అందరూ ప్రచారం చేసుకుంటారు, మేనిఫెస్టోలు ఇస్తారు. నెక్స్ట్, 18 ఏళ్లు దాటిన మనమందరం ఓటు వేస్తాం. ఫైనల్గా ఓట్లు లెక్కించి ఎవరికి ఎక్కువ ఓట్లొస్తే వాళ్లే విన్నర్, వాళ్లే మన ఎమ్మెల్యే. ఓకే, ఎలక్షన్స్ అయిపోయాయి, మన ఎమ్మెల్యేస్ ఎవరో తెలిసిపోయింది. అంతటితో అయిపోయినట్టేనా? అస్సలు కాదు. ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. గెలిచిన వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని, అంటే గవర్నమెంట్ను ఎలా ఫామ్ చేస్తారు, చీఫ్ మినిస్టర్ ఎలా అవుతారు, ఆ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మ్యాజిక్ నంబర్ ఏంటో తెలుసా? మెజారిటీ. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లు ఉన్నాయి కదా. గవర్నమెంట్ ఫామ్ చెయ్యాలంటే సగం కన్నా ఒక్క సీటైనా ఎక్కువ రావాలి. అంటే కనీసం 88 సీట్లు గెలవాలి. ఈ నెంబర్ను దాటిన పార్టీకి మెజారిటీ వచ్చినట్టు లెక్క. ఓకే, మెజారిటీ వచ్చేసింది. ఆ తర్వాతేంటి? ఫస్ట్, రాష్ట్ర గవర్నర్ గెలిచిన పార్టీ లీడర్ను గవర్నమెంట్ ఫామ్ చేయమని పిలుస్తారు. ఆ లీడర్ చీఫ్ మినిస్టర్గా ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ తన టీంని, అంటే కొంతమంది ఎమ్మెల్యేస్ని మినిస్టర్లుగా సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళందర్నీ కలిపి మంత్రి మండలి లేదా క్యాబినెట్ అంటాం. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఒకవేళ ఏ ఒక పార్టీకి ఆ మ్యాజిక్ నంబర్, అంటే మెజారిటీ రాకపోతే అప్పుడేం జరుగుతుంది? ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు? ఈ సిచ్యువేషన్ను అర్థం చేసుకోవడానికి పూరబ్గఢ్ అనే ఒక ఇమాజినరీ స్టేట్లోకి వెళ్దాం. అక్కడ మొత్తం 368 సీట్లున్నాయి. ఈ టేబుల్ చూడండి. ఏ పార్టీకి ఎన్ని సీట్లొచ్చాయో క్లియర్గా ఉంది. పార్టీ బికి ఎక్కువ సీట్లొచ్చాయి, 91. కానీ అది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సరిపోతుందా? లేదు, సరిపోదు.
ఎందుకంటే పూరబ్గఢ్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కావాల్సిన మ్యాజిక్ నంబర్ 185. కానీ చూశారు కదా, ఏ ఒక్క పార్టీ కూడా ఆ మార్క్ను టచ్ చేయలేకపోయింది. మరి ఇలాంటప్పుడు ఏం చేస్తారు? అప్పుడే పిక్చర్లోకి వస్తుంది సంకీర్ణ ప్రభుత్వం, అంటే కోalition గవర్నమెంట్. అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు ఫ్రెండ్స్ అయిపోతాయన్నమాట. వాళ్ల సీట్లన్నీ కలిపి ఆ మెజారిటీ మార్కును దాటి కలిసి గవర్నమెంట్ని నడుపుతాయి. ఓకే, గవర్నమెంట్ ఫామ్ అయింది, అసెంబ్లీ రెడీగా ఉంది. ఇప్పుడు అసలైన పని మొదలవుతుంది. అదే చట్టాలు చేయడం. ఒక చిన్న ఆలోచన లేదా ఒక పెద్ద సమస్య ఎలా ఒక అఫీషియల్ చట్టంగా మారుతుంది? ఆ ఇంట్రెస్టింగ్ జర్నీలోని ప్రతి స్టెప్ని మనమిప్పుడు గమనిద్దాం. ముందుగా ఈ ప్రాసెస్లో 2 ముఖ్యమైన పదాలున్నాయి: బిల్, యాక్ట్. సింపుల్గా చెప్పాలంటే బిల్ అనేది ఒక ప్రపోజల్, ఒక డ్రాఫ్ట్ లాంటిది. అదే బిల్ అసెంబ్లీలో అందరూ ఒప్పుకొని ఫైనల్గా గవర్నర్ సైన్ చేశాక అప్పుడు అది యాక్ట్ అవుతుంది, అంటే పవర్ఫుల్ చట్టం అవుతుంది. సో ఒక బిల్ చట్టంగా ఎలా మారుతుందో ఆ జర్నీని చూద్దామా? మొత్తం 5 స్టెప్స్. స్టెప్ 1, బిల్లును అసెంబ్లీ ముందు పెడతారు. స్టెప్ 2, దానిపై ఎమ్మెల్యేస్ అందరూ బాగా చర్చిస్తారు, డిబేట్ చేస్తారు. స్టెప్ 3, దానిపై ఓటింగ్ జరుగుతుంది. స్టెప్ 4, ఓకే అయితే గవర్నర్ అప్రూవల్ కోసం పంపిస్తారు. స్టెప్ 5, గవర్నర్ సైన్ చేయగానే ఆ బిల్ యాక్ట్ అయిపోతుంది. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ చేయడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. దాన్ని ఆపడానికి స్మోకింగ్ని బ్యాన్ చేస్తూ ఒక బిల్ పాస్ అయింది. చూసారా, ఒక పబ్లిక్ హెల్త్ ప్రాబ్లంను అడ్రస్ చేయడానికి ఒక బిల్ ఎలా యాక్ట్గా మారిందో? అయితే అసెంబ్లీలో జరిగే ఈ డిస్కషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడే రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ ఒక బిల్లులో ఉన్న ప్లస్సులు, మైనస్లు అన్నింటినీ చర్చిస్తారు. వాళ్ళ నియోజకవర్గాల ప్రజల వాయిస్ను వినిపిస్తారు. ఇది డెమోక్రసీకి హార్ట్ లాంటిది. సరే, ఇప్పటి వరకు మనం ఎలక్షన్స్ నుంచి చట్టాలు చేయటం వరకు చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న క్విజ్ టైం. చూద్దాం ఎంతవరకు గుర్తున్నాయో. రెడీనా? ఫస్ట్ క్వశ్చన్. అసెంబ్లీలో పాస్ అవ్వక ముందు ఒక కొత్త లా ప్రపోజల్ను ఏమంటారు? ఆలోచించండి. ఎస్, దాన్ని బిల్ అంటారు. కరెక్ట్. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రానప్పుడు కొన్ని పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే దాన్ని ఏమంటాం? ఎస్, అదే సంకీర్ణ ప్రభుత్వం లేదా కోalition గవర్నమెంట్. చాలా బాగా చెప్పారు. సూపర్. ఇప్పుడు మనం నేర్చుకున్న కీ పాయింట్స్ అన్నింటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసేద్దాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, మనల్ని పాలించేది చట్టాలు, వాటిని చేసేదే మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేస్. మెజారిటీ వచ్చిన పార్టీ చీఫ్ మినిస్టర్ నేతృత్వంలో గవర్నమెంట్ను ఫామ్ చేస్తోంది. మెజారిటీ రాకపోతే అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక ఫైనల్గా కొత్త చట్టాలు బిల్గా మొదలయ్యి చర్చలు, ఓటింగ్ తర్వాత గవర్నర్ సైన్తో యాక్ట్గా మారతాయి. అంతే, సింపుల్. సో రాష్ట్రంలో చట్టాలు ఎలా తయారవుతాయో ఇప్పుడు మనకొక క్లియర్ ఐడియా వచ్చింది కదా. ఈ నాలెడ్జ్ మన డెమోక్రసీని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. నేర్చుకోవడాన్ని ఎప్పుడూ సులభం చేసుకుందాం. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.